రైతు కుటుంబాలను కలవబోతున్నారు, రైతులను కలవబోతున్నారు, మహిళలను కలవబోతున్నారు, విద్యార్థులను కలవబోతున్నారు. ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈ రాష్ట్రం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం రైతు చేనేత కార్మికులు అలాగే విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు. సో ఈ ప్రభుత్వానికి మేలుకొల్పడానికి అలాగే ఈరోజు ప్రజల్లో మేలుకొల్పడానికి ఈరోజు రాహుల్ గారు ఈరోజు భరోసా యాత్ర చేయడం జరుగుతుంది. దీని ద్వారా రైతుల ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా కరువు కాటకాలతో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం రాకముందు పార్టీగా ఉండేటప్పుడు వీరు ఏ మాట ఇచ్చారో ఆ మాట ఏది నిలబెట్టుకోలే. రైతులకు ఇచ్చిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని ఎప్పటికీ మాఫీ చేయాల. ఈరోజు వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే చేనేత కార్మికులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు డ్వాక్రా గ్రూపులు అన్నీ కూడా నాశనం అయిపోయాయి. మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తీసుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇలా విద్యార్థులు ఈరోజు చూసుకున్న నిరుద్యోగులకి కనీసం ఉద్యోగం సరికదా కనీసం 2000 రూపాయలు భృతి ఇస్తామన్నారు. అది కూడా ఇప్పటివరకు ఇవ్వడం లేదు. అలాగే ఎన్ఆర్జీసీ కార్యక్రమం గ్రామాల్లో జరగనివ్వడం లేదు. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అలాగే ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికైనా దీని ద్వారా ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశం అంతా చూస్తుంది ఆయన నాయకత్వం గురించి. ఈరోజు మోడీ గారు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నారో ఆ విధానాలను ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బాగా ఖండించడం జరుగుతుంది, అలాగే నిలదీయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ఒక పెద్ద ప్రజానాయకుడిగా చూస్తున్నారు. ఈరోజు మోడీ గారు ఏ మాట ఇచ్చారో ఏ మాట కూడా నిలబెట్టుకోలే. అలాగే ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి నూతన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము ఖచ్చితంగా మీకు 10 సంవత్సరాలు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. స్పెషల్ స్టేటస్ ఈరోజు మాట్లాడడంలా. అలాగే ఈరోజు రాయలసీమ ప్యాకేజ్ ఇస్తామన్నాం. ప్యాకేజ్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఉత్తరాంధ్ర ప్యాకేజ్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రాహుల్ గాంధీ గారు ఇక్కడ రావడం జరుగుతుంది. భరోసా ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు భరోసా, రైతు కూలీలకు భరోసా, చేనేత కార్మికులకు భరోసా, మహిళలకు భరోసా ఇవ్వడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇంకా ముందుకు కదులుతాయి. ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక విధానాలని మేము కూడా ఎదుర్కోవడానికి ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్తాం. ఇది విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా అమలు చేసే విధంగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా, రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రశ్నించే విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగబోతుంది.